సాట్స్ లోగో మార్చాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు మార్చారు? మారుస్తే దాంట్లో కాకతీయ కళాతోరణం ఎందుకు తీసేశారు? సీఎం గారు గతంలో కాకతీయ కళాతోరణాన్ని రాచరిక పోకడతో పోల్చారు. కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి? దానికి అనుగుణంగానే ఈసారి కాకతీయ తోరణాన్ని తీసేశారు. గ్రౌండ్ని స్పాయిల్ చేసి హాస్పిటల్ కట్టాల్సిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉందా? లాస్ట్ అసెంబ్లీ సెషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో స్పోర్ట్స్ని డెవలప్ చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. రీసెంట్గా జరిగిన కొరియా పర్యటనలో కూడా వాళ్ళతో ఒప్పందానికి వచ్చారు. తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అలాగే 2036లో తెలంగాణ రాష్ట్రం ఒలింపిక్స్కి ఆతిథ్యం వహించే విధంగా ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. గడిచిన వారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఒక కొత్త లోగోని లాంచ్ చేశారు. కానీ ఆ లోగో గురించి కొంచెం డీప్గా వెళ్తే ఆ లోగో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధానంతో దాన్ని తయారు చేశారో, అసలు ఎక్కడి నుంచి మూలము, ఏది ఇన్స్పిరేషన్ అని చెప్పి కొంచెం చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ లోగో ఏదో ఒక స్కూల్కి సంబంధించింది, ఏదో ఒక ర్యాండమ్ ఇంటర్నెట్లో దొరికిన లోగో. దాని వెనుక ఎటువంటి మేధో సంపత్తి కానీ, ఎటువంటి మేధావి వర్గాన్ని కానీ, లేదా క్రీడాలోకాన్ని కానీ సంప్రదించినట్టయితే ఎటువంటి ఆధారం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే దాని గురించి మీరు గూగుల్లో వెతికితే కూడా కనిపిస్తుంది. ఏదో ఇగ్నైట్ స్కూల్ అని ఇంకేదో పేర్లు ఉన్నాయి, చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి సమస్య అంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ చరిత్రను, సాంస్కృతికతను ప్రతిబింబించే విధంగా కాకతీయ కళాతోరణాన్ని అక్కడ ఆ లోగోలో ఉపయోగించినారు. కాకతీయ కళాతోరణంతో పాటు వివిధ రకాల, ఇక్కడ మీ స్క్రీన్ పైన చూసినట్టు వివిధ రకాల క్రీడల్ని కూడా వాళ్ళు దానిలో ప్రతిబింబించేలా చూపించారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త లోగోలో ఏం లేదు. దీనికి అర్థం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. మనం ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తామో మన లోగో మన రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న లోగో దేన్ని ప్రతిబింబిస్తుంది ఎవరికి తెలియదు. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగోను పూర్తిగా మార్చేస్తూ కొత్త లోగోను కాపీ పేస్ట్ చేసింది. ఇప్పటి వరకున్న సాట్స్ లోగోలో కాకతీయ కళాతోరణం ఉండేది. దానికి ఇరువైపులా ఆయా క్రీడా విభాగాలను ప్రతిబింబిస్తూ మధ్యలో ట్రోఫీతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించేది. క్రీడల్ని అంతగా డెవలప్ చేస్తాన ముఖ్యమంత్రి వర్యులు వారు ఏం చేశారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీడలని డెవలప్ చేస్తానే వ్యక్తి గోషామహల్ స్టేడియాన్ని తీసేసి అక్కడ ఉస్మానియా ఆసుపత్రి కడతా అనే అనౌన్స్మెంట్ని స్పీడ్లో భాగంగా తీసుకొచ్చారు. అసలు ఏ విధానంగా ఇది ప్రతిపాదన చేశారో నాకు ఇది ఇంకా అర్థం అవ్వట్లేదు. కారణం, తెలంగాణలో ఆల్రెడీ ఎల్బీ నగర్, అల్వాల్లో ఇటువైపు అటువైపున రెండు వైపులా కూడా టిమ్స్ అని చెప్పేసి ఆల్రెడీ 30% పనులు కూడా అయిపోయాయి. అవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. వాటిని డెవలప్ చేసుకుంటే అయిపోతుండే. అలా కాకుండా ఉస్మానియాని స్పోర్ట్స్ స్టేడియాన్ని తీసేసి అక్కడ కడతామని ఏదైతే అన్నారో అది అంత హర్షదాయకమైతే కాదు. కారణం, గోషామహల్ ప్రాంతాల్లో అనేక స్లమ్ములు ఉన్నాయి. అక్కడి నుంచి యువత పైకి రావాలంటే మనకు కావాల్సింది క్రీడలే. దగ్గరున్న క్రీడా ప్రాంగణాన్ని తీసేసి ఎక్కడో 4th సిటీలో మీరు కొత్తగా నిర్మించే స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంత దూరం వెళ్ళి ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రులు కాకుండా కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి కట్టడం ఎందుకు? అది కూడా మంచి క్రీడా ప్రాంగణాన్ని కూలగొట్టి లేదా క్రీడా ప్రాంగణం ప్లేస్లో కట్టడం ఎందుకు? ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించకుండా ఎందుకు కొత్త వాటిని కట్టడము? ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయడము? రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే నిర్ణయాలు ఏదైనా సరే ఇక నుంచి అయినా ప్రభుత్వము ప్రజాభిప్రాయాన్ని తీసుకొని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.